మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుందా జ్యువెలర్స్ లో అన్ని జ్యువెలరీపై ఉన్న వ్యాట్ కేవలం 2 to 12% మాత్రమే. నో మేకింగ్ చార్జెస్. విచ్చేయండి ముకుందా జ్యువెలర్స్. మా నూతన బ్రాంచెస్ ప్రారంభం అతి త్వరలో జూబ్లీ హిల్స్ మరియు వైజాగ్. విశాఖ జిల్లాలో అత్యంత కీలకమైన నియోజకవర్గం పెందుర్తి. ఇప్పుడు పెందుర్తి నియోజకవర్గంలో రాజకీయాలు 3 పార్టీల మధ్య కాకుండా 4 వ్యక్తుల మధ్య పోరుగా మారిపోయాయి. ఒకవైపు అధికార బలం, మరోవైపు మాస్ అట్రాక్షన్, ఇంకోవైపు లోకల్ పవర్, ఇక 4వ వైపు కార్పొరేషన్ అండ. ప్రతిపక్షం ఎక్కడుందో తెలియదు కానీ అధికార పక్షంలోనే ఉంటూ ప్రతిపక్ష నాయకులుగా మారి ఎవరి రాజకీయం వాళ్ళు చేసుకుంటూ నయా ట్రెండ్ క్రియేట్ చేస్తున్నారు. పెందుర్తి నియోజకవర్గంలో రివెంజ్ పాలిటిక్స్ కనిపించడం లేదు. కానీ నియోజకవర్గంపై ఆధిపత్యం కోసం పైకి కనిపించకుండానే ఒకరిపై ఒకరు కత్తులు దూసుకుంటున్నారు. అసలు ఇంతకీ పెందుర్తి నియోజకవర్గంలో ఏం జరుగుతోంది? ఉమ్మడి విశాఖ జిల్లాలో పెందుర్తి నియోజకవర్గం ఓ భిన్నమైన శైలిలో కనిపిస్తుంది. కొత్త జిల్లాల ఏర్పాటు తరువాత పెందుర్తి నియోజకవర్గం విడిపోయి ఇటు విశాఖ జిల్లాలో అటు అనకాపల్లి జిల్లాలో భాగమయ్యింది. నియోజకవర్గంలో ఏ అధికారిక కార్యక్రమం చేపట్టాలన్నా 2 జిల్లాల అధికారులు, 2 ఎంపీలు, 2 జిల్లాలకు సంబంధించి మేయర్ రాజకీయ అధికారిక కార్యక్రమాలు చేపడుతూ ఉంటారు. పెందుర్తి నుండి పరవాడ వరకు దాదాపుగా 50 కిలోమీటర్లకు పైనే పెందుర్తి సెగ్మెంట్ విస్తరించి ఉంటుంది. పెందుర్తి నియోజకవర్గం 50 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఇన్ని కిలోమీటర్ల పరిధిలో ఉండటంతో రాజకీయ నాయకుల మధ్య కనిపించని రాజకీయ వైరం కొనసాగుతోంది. ఒకే నియోజకవర్గంలో 2-3 ఎమ్మెల్యే అభ్యర్థులు ఉండటం, వివిధ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలుగా గెలిచిన వాళ్లు పెందుర్తి నియోజకవర్గంలో నివాసముండటం, గతంలో ఎమ్మెల్యేలుగా పనిచేసిన వాళ్లే నియోజకవర్గంలో పలుకుబడి ఉండడంతో పెందుర్తి నియోజకవర్గంలో నాయకుల మధ్య 4 స్తంభాలాట కొనసాగుతోంది. గత ఎన్నికల్లో పెందుర్తి ఎమ్మెల్యేగా జనసేన పార్టీ నుండి పంచకర్ల రమేష్ బాబు ఎన్నికయ్యారు. 2009 ఎన్నికల్లో పీఆర్పీ నుంచి పెందుర్తి ఎమ్మెల్యేగా గెలిచిన పంచకర్ల రమేష్ బాబు పీఆర్పీని కాంగ్రెస్ లో విలీనం చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి టీడీపీ, వైసీపీలో తన అదృష్టాన్ని పరీక్షించుకునే ప్రయత్నం చేశారు. 2014 నుండి 24 మధ్య ముందు వరకు పెందుర్తి నియోజకవర్గంలో ఎలాంటి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనలేదు. 2024 ఎన్నికల్లో జనసేన ఎంట్రీతో ఎన్నికలకు 2 సంవత్సరాల ముందు జనసేన పార్టీలో జాయిన్ అయిన పంచకర్ల రమేష్ బాబు పెందుర్తి నుంచి జనసేన అభ్యర్థిగా బరిలోకి దిగి గెలిచారు. 2014 నుండి జనసేన పార్టీలో జాయిన్ అయ్యే వరకు పెందుర్తి నియోజకవర్గంలో ఎలాంటి పార్టీ కార్యక్రమాలు చేపట్టని పంచకర్ల రమేష్ బాబు తన క్యాడర్ను కొంతవరకు దూరం చేసుకున్నారు. జనసేనలో జాయిన్ అయిన తరువాత పవన్ కళ్యాణ్ కు ఉన్న బలమైన ఫ్యాన్ బేస్, యువత, మధ్య తరగతిలో జనసేన పార్టీపై ఉన్న పట్టు, ఎన్నికల్లో కూటమి వేవ్ ఉపయోగపడటంతో ఒక్కసారిగా పంచకర్ల రమేష్ బాబు మళ్లీ తన ఉనికిని చాటుకుని ఎమ్మెల్యేగా గెలిచారు. గెలిచిన తరువాత నియోజకవర్గంలో పట్టైతే సాధించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ కార్యకర్తలకు, పార్టీ నాయకులకు కొంత దూరంగా ఉంటున్నారని విమర్శలున్నాయి. దాంతో పెందుర్తి నియోజకవర్గంలో తన ఉనికిని కాపాడుకోలేకపోతే రానున్న ఎన్నికల్లో సీటు సంపాదించి ఎమ్మెల్యేగా గెలవటం కష్టమని భావించిన పంచకర్ల రమేష్ క్యాడర్ను కాపాడుకునే ప్రయత్నాలు మొదలుపెట్టారట. ఓ పక్క ఎమ్మెల్యేగా పంచకర్ల రమేష్ బాబు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూ జనసేన క్యాడర్ చెక్కు చెదరకుండా చూసుకునే ప్రయత్నం చేస్తుంటే, మరోవైపు నుంచి టీడీపీ మాజీ ఎమ్మెల్యే పెందుర్తి నియోజకవర్గం ఇన్ఛార్జ్ గండి బాబ్జీ యాక్టివ్ అయ్యారు. జనసేనతో సమీకరణాలు తేడా వస్తే టీడీపీ నుంచి బరిలో నిలిచే అవకాశం ఉండడంతో 2024 ఎన్నికల తరువాత తన క్యాడర్ మొత్తాన్ని యాక్టివ్ చేస్తున్నారు. గండి బాబ్జీకి రాష్ట్ర స్థాయిలో నామినేటెడ్ పదవి ఉండడంతో పాటు విశాఖ ఎంపీ శ్రీభరత్ కు అత్యంత సన్నిహితమైన వ్యక్తిగా పేరుంది. పెందుర్తి నియోజకవర్గం ప్రజలు ప్రభుత్వ పరంగా ఎలాంటి చిన్న అవసరం ఉన్నా ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు దగ్గర కంటే గండి బాబ్జీ దగ్గరకు ఎక్కువ మంది ప్రజలు వెళుతున్నారట. కీలకమైన విషయాల్లో గండి బాబ్జీ నేరుగా విశాఖ ఎంపీ శ్రీభరత్ దగ్గరకు తీసుకువెళ్లి పనులు చేయిస్తున్నారట. అది ఆ నియోజకవర్గంలో నాయకులకు, కార్యకర్తలకు తెలియటంతో టీడీపీ క్యాడర్ అంతా యాక్టివ్ అయి జనసేన ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు దగ్గర కంటే తమ సొంత పార్టీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే అయిన గండి బాబ్జీ దగ్గరకే వెళుతున్నారట. దాంతో ఇప్పుడు పెందుర్తి నియోజకవర్గంలో కూటమి పార్టీలో జనసేన, టీడీపీ వర్గాలుగా కార్యకర్తలు చీలిపోయి ఒకే నియోజకవర్గంలో 2 పార్టీల నాయకులు 2 స్తంభాలుగా మారిపోయారు.
ఇక పెందుర్తిలోనే నివాసముంటున్న విశాఖ తాజా మేయర్ పీలా శ్రీనివాసరావుకు అది సొంత ప్రాంతం కావటంతో టీడీపీ క్యాడర్తో పాటు తన అనుచర గణంతో సొంత వర్గాన్ని మెయింటైన్ చేస్తున్నారు. విశాఖ కార్పొరేషన్ పరిధిలో ఎలాంటి చిన్న కార్యక్రమం జరిగినా, ఎలాంటి అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసినా ఖచ్చితంగా మేయర్ సమక్షంలోనే జరుగుతుంది. కాబట్టి ఎమ్మెల్యేతో పాటు మేయర్ కూడా తన వర్గాన్ని, అనుచర గణాన్ని ఎప్పుడూ తనతో తిప్పుకుంటూ టీడీపీలోనే ఓ కొత్త వర్గాన్ని తయారు చేసి పెందుర్తి నియోజకవర్గంలో టీడీపీని 2 వర్గాలుగా చేసి 3వ స్తంభంగా మారిపోయారు. మరోవైపు మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి స్వగ్రామం పరవాడ పెందుర్తి నియోజకవర్గంలోనే ఉంది. నియోజకవర్గ హెడ్ క్వార్టర్ కు దాదాపుగా 50 కిలోమీటర్ల దూరంలో ఉండడంతో పరవాడ ప్రాంత వాసులంతా మాజీ మంత్రిగా 2009 నియోజకవర్గాల పునర్విభజనకు ముందు పరవాడ ఎమ్మెల్యేగా ఉన్న బండారు వైపే మొగ్గు చూపుతూ ఉంటారు. ప్రస్తుతం బండారు సత్యనారాయణమూర్తి మాడుగుల ఎమ్మెల్యేగా ఉన్న ప్రతిరోజు సాయంత్రం స్వగ్రామానికి చేరుకోవటం, పరవాడ గ్రామస్తులతో మాటామంతి చేస్తూ గ్రామానికి కావాల్సిన అవసరాలను అధికారులతో మాట్లాడి నేరుగా తీరుస్తున్నారు. దాంతో అక్కడి టీడీపీ క్యాడర్ మొత్తం మాడుగుల నియోజకవర్గ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి చుట్టే తిరుగుతున్నారు. దీంతో టీడీపీ, జనసేన పార్టీల మధ్య 4 స్తంభాలాట కొనసాగుతోంది. ఒకే నియోజకవర్గంలో 2 ఎమ్మెల్యేలు, 1 మేయర్, 1 రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్ తమ ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవటం కోసం జనసేన, టీడీపీ కార్యకర్తలను 4 స్తంభాలాట ఆడిస్తూ ఎవరికి తోచిన విధంగా వాళ్లు ముందుకు వెళుతుండటంతో మండల స్థాయి నాయకులు, కార్యకర్తలు సైతం అయోమయంలో పడిపోతున్నారు. అధికార పార్టీని ఎరకాటంలో పెట్టడానికి ప్రతిపక్ష వైసీపీ ఆందోళనలు చేసి ప్రజల దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేయాలి. కానీ జనసేన, టీడీపీ కీలక నాయకులే 4 వర్గాలుగా విడిపోయి ఎవరి పని వాళ్లు చేసుకుంటుండటంతో కార్యకర్తల్లో అయోమయం మొదలైంది. రాష్ట్ర స్థాయిలో పార్టీల అధినేతలు కలిసే ఉన్నాం అని చెప్పుకుంటున్నా నియోజకవర్గాల స్థాయిలో అలాంటి పరిస్థితి కనిపించకపోవడంతో కింది స్థాయి క్యాడర్ అయోమయానికి గురవుతోంది. ఇప్పటికైనా పార్టీ అధిష్టానాలు పెందుర్తి నియోజకవర్గంలో కొనసాగుతోన్న 4 స్తంభాలాటను సరిచేసి ఒకే వేదిక మీదకు తీసుకురాకపోతే రానున్న రోజుల్లో తమ ప్రాభవాన్ని కోల్పోక తప్పదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.